తెలియపరచడానికి వచ్చిన మన మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రింట్ మీడియాకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. గత 10వ తారీఖున ఉదయం 9 గంటలకు ఎన్సీఆర్ నగర్లో, కోటలోని ఎన్సీఆర్ నగర్లో ఒక 61 ఇయర్స్ ఒక వృద్ధాప్య మహిళ పేరు ప్రమీల అనే ఆవిడ షుగర్ వ్యాధితో బాధపడుతూ గత కొంతకాలంగా బాధపడుతూ ఉంది. గత 3 ఇయర్స్ నుంచి నిజమాల సంపత్ అనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసే వ్యక్తి ఆమెకి ఏదైనా పుండు కానీ ఏదైనా వస్తే ఆమెకి ఫిజియో కానీ డ్రెస్సింగ్ కానీ చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో గత వారం 10వ తారీఖున ఉదయం 9 గంటలకు సంపత్ డ్రెస్సింగ్ చేయడానికి వచ్చాడు. ఆ వచ్చిన క్రమంలో, అమ్మ నా దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంది, అది వేసుకుంటే ఈ పుండు తొందరగా మానిపోతుంది అని చెప్పాడు. ఆమె దాని అజ్ఞానంతో సర్లే నాయన అని అంది. వెంటనే తీసుకువచ్చి చేతికి కట్టుకట్టి ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆమె స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. పడిపోయిన తర్వాత సంపత్ ఆ పడిపోయిన ఆ వ్యక్తి నుండి తన చేతికున్న 2 బంగారు గాజుల్ని తీసుకుని పారిపోయాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న కుమారుడు ఆమె నిద్ర లేపినాక వాళ్ళ బంధువులు పైన ఉన్న వ్యక్తులు వచ్చి నిద్ర లేపి చూసినాక చేతిలో గాజులు లేవని గుర్తించడం జరిగింది. తర్వాత ఆమెకి కొంచెం వాంతులు అవి సిమ్టమ్స్ అనారోగ్యంగా ఉండి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ క్రమంలో మేము విచారణ చేపట్టిన తర్వాత వీళ్ళ బంధువులు సంపత్కి ఫోన్ చేయడం జరిగింది. అతను అందుబాటులో లేడు. ఆ కోణంలో మేము విచారించి అతను ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని ట్రై చేయడం జరిగింది. ఆ క్రమంలో మనం అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయడం ఈరోజు జరిగింది. నేను కోట ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మనకి తెలిసిన వ్యక్తులు కూడా మన ఇలా విధంగా మోసం చేయొచ్చు. కాబట్టి ఎవరు ఏంది అనేది పెద్దవారి విషయంలో, ఎవరైనా ఇంట్లో పెట్టుకున్న విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుండిద్దని నా యొక్క విన్నపం. అందరికీ నమస్తే. నా పేరు సోలా ప్రమీల, కోట ఎన్సీఆర్ నగరు. గత 20 సంవత్సరాలకు నేను డయాబెటీస్తో బాధపడుతున్నాను. నెల్లూరులోని ఎస్ఎస్కే డయాబెటీస్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అక్కడ డ్రెస్సింగ్ చేసే అబ్బాయి సంపత్ అనే అబ్బాయి బాగా చేసేవారు. సార్ ఇంటి దగ్గర మీరు ఎవరైనా చేయించుకోమంటే అప్పుడప్పుడు అబ్బాయి ఇంటికి వచ్చి చేసి వెళ్ళేవాడు. అది కొంతకాలం జరిగింది, మధ్యలో ఆగిపోయింది. ఈ మధ్య కొత్తగా ఇంకో కాలుకి గాయం తగిలి డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నెల్లూరులో చేయించుకుంటున్నాను. ఆ అబ్బాయి ఫోన్ చేసి నేను విద్యానగర్కి వస్తున్నాను, మేము చూసిపోతానని చెప్పాడు. సరేగా మామూలు చూసిపోతాడు కదా, రమ్మన్నాను. అవసరం ఆ రోజు ఉన్న 8వ తేదీ వచ్చి ఒక మామూలుగా క్లీన్ చేసి వెళ్ళాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాను, శుక్రవారం వస్తా అన్నాడు. శుక్రవారం వస్తా అన్నాడు. గురువారం వచ్చి ముందు రోజు ఏం చెప్పాడంటే, ఒక ఇంజక్షన్ చేస్తాను పెద్దమ్మ, అది గాయం మానడానికేను, త్వరగా మానిపోయింది, డ్రెస్సింగ్ అవసరం లేదని చెప్పాడు. సరే అని అన్నాను. ఆ రోజు శుక్రవారం వస్తాను అబ్బాయి గురువారమే వచ్చి 9 గంటలకే వచ్చి ఇంకా క్లీనింగ్ చేసేసిన తర్వాత సిరప్ తాగాను. పడుకున్న తర్వాత ఇంజక్షన్ సూది గుచ్చాడు, అంతవరకు తెలుసు నాకు. తర్వాత నేను మైకోనాకి వెళ్ళిపోయాను. అవతల నిద్రపోయి చూసుకునేటి చేతిలో గాజులు లేవు. మా తోడికోళ్ళు పైనుంచి వచ్చి చూసి గాజులు లేవమ్మా అంటే, అప్పుడు ఫోన్ చేస్తే మీ అబ్బాయి తీటిచ్చి వచ్చానని చెప్పాడు. అబ్బాయిని అంటే మా అబ్బాయికి తెలియదు, చిన్న అబ్బాయికి కొంత తెలీదు, అందువల్ల అట్లా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.